సినిమా అయినా చాలా పెద్ద గొప్ప ప్రయత్నం అనిపిస్తుంది నాకు. ఇప్పుడే చూసి వచ్చింది. చాలా చోట్ల కంటతడి పెట్టించింది. అండ్ కామెడీ అన్నీ ఉండి యాస్పిరేషనల్ సినిమా యంగ్స్టర్స్కి, ఎస్పెషల్లీ స్పోర్ట్స్ హాకీ నేపథ్యంగా తీసుకుని అగైన్ డ్రమ్మర్ ఇద్దరు లైఫ్స్ మామూలు సామాన్య లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ నుంచి ఒక గోల్ పెట్టుకుని ఎలా అయితే సాధించాలి లైఫ్లో అన్న ఇతివృత్తంతో చాలా బ్యూటిఫుల్గా తీశారు. చాలా బాగుంది నాకు యాక్చువల్లీ. టెక్నికల్లీ కూడా ఫస్ట్ టైం డైరెక్టర్ అరుణ్ అనుకుంటా, కానీ నాకు ఫస్ట్ టైంలో అనిపించలేదు. అంటే చిన్న సినిమా కాబట్టి కొన్ని ఉన్నా కానీ చాలా కంటెంట్ వైజ్ అయితే ఇంకా రియల్లీ కంగ్రాచులేట్ హిమ్. చిన్న సినిమాల్లో ఇలాంటి సినిమాలు నిజంగా మనకి అవసరం ఈ మధ్యకాలంలో. ఎందుకంటే ఓన్లీ కామెడీ, నవ్వు, లేకపోతే ఎంటర్టైన్మెంట్, కాలేజ్ స్టూడెంట్స్ ఇది కాకుండా యాక్చువల్లీ మంచి సాధించడం యాస్పిరేషనల్ అనమాట. ఏదైనా సాధించాలని ఎయిమ్స్ పెట్టుకొని వర్క్ చేసే ఆ నేపథ్యంలో చాలా 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 బాగుంది. మంచి ప్రయత్నం, వెరీ గుడ్. అండ్ యాక్టింగ్ వైజ్ ఆల్సో ఫ్లాలెస్ ఉన్నాయి. కాస్టింగ్, మ్యూజిక్, కెమెరా వర్క్ అన్నీ నచ్చినాయి. అండ్ వైజాగ్ అద్భుతంగా చూపించారు. ఫస్ట్ ఐ థింక్ ఫుల్ ఫ్లెజ్గా వైజాగ్ని చూపించిన సినిమా అనుకుంటా. చాలా బాగుంది లొకేషన్స్ అని. ఓవరాల్ ఇట్స్ వెరీ గుడ్ అటెంప్ట్. ఐ హోప్ సక్సీడ్ అవుతుంది. అంటే మనస్ఫూర్తిగా అంటే ఇట్స్ వెరీ వెల్ మేడ్ ఫిల్మ్. తప్పకుండా చూడండి. అందరికీ నమస్కారం అండి. ఆమ్ ఆద్మీ పిక్చర్స్ బ్యానర్పై ఉందిలే మంచి కాలం ముందున సినిమా రేపు రిలీజ్ కాబోతుంది. సో ఇవాళ మీడియా వాళ్ళందరికీ ప్రివ్యూ వేసాం. సో పిలవగానే వచ్చి అందరూ రెస్పాండ్ అయ్యి సినిమా చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ హోప్ యూ లైక్ ద ఫిల్మ్. అండ్ డెఫినెట్లీ రేపు మేము చాలా ఎక్సైట్మెంట్తో వెయిట్ చేస్తున్నాం. ఇట్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్, ఒక ఫీల్ గుడ్ ఫిల్మ్. అలాగే శేఖర్ కమలా గారు, మా గురువు గారు కూడా చెప్పగానే లాస్ట్ మినిట్లో చెప్పగానే వచ్చారు. ఆయన కూడా చూసి ఆయనకి కూడా బాగా నచ్చింది. చాలా డిఫరెంట్ అటెంప్ట్. అండ్ టైం తీసుకొని చేసినందుకు మంచి క్యారెక్టర్ చేసావు, మంచి సినిమా చేసావు అని అంటున్నారు. సో అది చాలా హ్యాపీగా ఉంది. సో రేపు ఇంకా ఆడియన్స్ రియాక్షన్ చూడాలి. వాళ్ళందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది. ఒక మంచి చిత్రం, ఒక డిఫరెంట్ సినిమా చూసాము, ఒక మంచి అట్మాస్ఫియర్లో ఉన్న ఒక ఫీల్ గుడ్ ఎంటర్టైన్మెంట్ చూసామని అందరూ అనుకుంటారు. రేపు December 5th ఉందిలే మంచి కాలం ముందు రిలీజ్ అవుతుందండి. ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని, మీ అందరి ఆదరణ అభిమానాలు అన్నీ పొందుతుందని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ అండి. December 5th రేపే విడుదలండి. థ్యాంక్ యూ సో మచ్. మీడియా బ్రదర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆమ్ ఆద్మీ పిక్చర్స్ ఉందిలే మంచి కాలం ముందు నా ఫిలిం రేపు 5th రిలీజ్ అవుతుంది. అండ్ ఇవాళ మీడియాకి షో వేసాం. మూవీ స్టార్టింగ్ దగ్గర నుంచి ఇప్పటివరకు కంటిన్యూస్గా సపోర్ట్ చేస్తున్న మీడియాకి నా హార్ట్ఫుల్ థ్యాంక్స్. అండ్ ఆడియన్స్కి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్ అండ్ సపోర్ట్ us. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఆమ్ ఆద్మీ పిక్చర్స్ వారి ఉందిలే మంచి కాలం ముందున రేపు ఫ్రైడే రిలీజ్ అవుతుంది. ఇవాళ ప్రీమియర్కి వచ్చిన శేఖర్ కమలా గారికి, మీడియా ప్రతినిధులందరికీ నమస్కారం. ఫస్ట్ నుంచి మాకు ఈ సినిమాని సపోర్ట్ చేసిన ఐ డ్రీమ్స్ వాళ్ళకి, మీడియా ప్రతినిధులందరికీ మా ధన్యవాదాలు. సో అందరూ సినిమా చూడండి, తప్పకుండా నచ్చుతుంది. ప్లీజ్ డూ వాచ్ ద ఫిలిం ఇన్ ద థియేటర్స్ ఓన్లీ, డోంట్ ఎంకరేజ్ పైరసీ. థ్యాంక్ యూ. హలో అండి, ఆమ్ ఆద్మీ పిక్చర్స్ వారి ఉందిలే మంచి కాలం ముందున ఇవాళ ప్రివ్యూ అయింది. మీడియా వెటర్నిటీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. నేను ఒక చిన్న నెగిటివ్ క్యారెక్టర్ చేశానండి హీరోతో పాటు. అందరూ రేపు విడుదల అవుతుంది అన్ని థియేటర్స్లో. మీరు వచ్చి తప్పకుండా థియేటర్స్లో వాచ్ చేయండి కిల్ పైరసీ. థ్యాంక్ యూ వెరీ మచ్.